నువ్వు కూడా విజయం వైపు పయనించగలవు. అర్థమైందనుకుంటా. మూడవది ఆలసత్వం. ప్రతిరోజు నీ లక్ష్యం కోసం ఓ అడుగు వేయడంలో ఆలస్యం చేయకూడదు. తర్వాత చేస్తాను అనే ఆలోచనను విడిచిపెట్ట. సమయం ఎప్పుడూ వేచి ఉండదు. ఆలసత్వం అనేది అవకాశాలను చెదిమేసే నిదానమైన విషం వంటిదే. చిన్న చర్యైనా సరే దాన్ని ఈరోజే చేయండి. రోజు నీ లక్ష్యం వైపు నడవాలి. పరిగెత్తకపోయినా పర్వాలేదు, కానీ నడవడం మాత్రం మానుకోవద్దు. నాలుగవది ప్రతికూలమైన ఆలోచనల ధోరణి. నాకు ఆ శక్తి లేదు, ఇది నా వల్ల కాదు అనుకోవడం మానేయండి. నీ మనస్సే నీ శక్తికి మూల.